చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఒక సామెత ఉంది. అలాగే రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే, అది రోడ్డు మీద బస్సులో కానీ ట్రైన్స్లో కానీ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే జరగక ముందు ఆలోచించారు, కానీ జరిగిన తర్వాత హడావుడి చేస్తారు. అటు ఆర్టీఏ కానీ, గవర్నమెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఏదైతే ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కలిసి ఒక 10 రోజుల వరకు హడావుడి చేస్తాయి. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ప్రైవేట్ బస్ ట్రావెల్స్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, ఆ జరిగిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం అంతటా బస్సులకి ఫిట్నెస్లు ఉన్నాయా లేవా, అసలు బస్సులకి ఒక నెంబర్తో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, బస్సు డ్రైవ్ చేసే డ్రైవర్స్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, హెవీ లైసెన్స్ ఉందా లేదా, అసలు టైర్స్ కరెక్ట్గా ఉన్నాయా, సెక్యూరిటీ ఉందా లేదా, ఇవన్నీ ఇప్పుడు అటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలెట్టారు బస్సులు చెకింగ్ చేద్దామని చెప్పి. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగక ముందే ఆర్టీఏ అధికారులు కానీ, ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో రోడ్డు మీద తిరగడానికి ఆ వ్యవస్థలు కానీ, ఇవన్నీ స్ట్రిక్ట్గా వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం మ్యాక్సిమం మనం కవర్ చేయొచ్చు, సంఘటనలు జరగకుండా. కానీ ప్రతి వ్యవస్థలోనూ లంచం, వీడికింత, ఆ డిపార్ట్మెంట్కి అంతా, ఆ డిపార్ట్మెంట్కి అంతా, ఎవరి డిపార్ట్మెంట్కి ఎంత వెళ్ళాలో అది నిర్ణయించుకొని మాఫియా, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాఫియా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే. ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు హైవేస్లో తిరగడానికి మామూలుగా కాదు, దారుణమైన లంచాలు. అటు రాష్ట్ర రవాణా వ్యవస్థకి లంచాలు, ఆర్టీఏకి లంచాలు, మినిస్టర్స్కి లంచాలు. ఒకే నెంబర్ ప్లేట్ మీద 10 బస్సుల దాకా తిప్పుతున్నారు అంటే అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా, లేదా వాళ్ళ పాకెట్స్ నిండుతున్నాయి కదా మనకెందుకులే, వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తే మనకెందుకు, ఎలా యాక్సిడెంట్ చేస్తే మనకెందుకు అని చెప్పి బాధ్యతారహితంగా ఏదైతే లింకప్ అయిన వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అన్ని వ్యవస్థలకు కూడా చెదపట్టింది. ప్రైవేట్ బస్సు ఏదైతే ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యి దాదాపుగా 20 మంది చనిపోయారో, ఈ 20 మంది చనిపోవటానికి బాధ్యులు ఎవరు? ప్రయాణం చేసిన చనిపోయిన బాధితులా, లేక ట్రావెల్స్దా, లేదంటే ఆర్టీఏదా, లేదా ఏదైతే డ్రంక్ చేసి బైక్ నడిపిన కుర్రాళ్ళదా? ఎవరిని నిందితులుగా బాధ్యులు చేయాలి? అందులో ఎక్స్చేంజ్ వాళ్ళది ఏదైతే లిక్కర్ సప్లై చేస్తున్నారో ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్దా, బెల్ట్ షాపులదా, బారు నిర్వహించే వ్యాపారస్తులదా, లేదంటే గవర్నమెంట్దా? వీళ్ళందరిలో ఎవరిని బాధ్యులుగా A1గా ఫస్ట్ ట్రీట్ చేయాలి? అందరూ బాధ్యులే. ఏదైతే ట్రావెల్ చేశారో చనిపోయారో వాళ్ళు తప్ప, ఈ యాక్సిడెంట్లో ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో వీళ్ళందరూ కూడా బాధ్యులే. అందరికీ వాటా ఉంది ఇందులో, ఈ ఇన్సిడెంట్స్లో అందరికీ వాటా ఉంది. కేవలం వాళ్ళ అసమర్థత, నెగ్లిజెన్సీ, ల్యాక్ ఆఫ్ రూల్స్ బ్రేక్ చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్స్ జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా హడావుడి చేస్తారు, కానీ జరగక ముందే ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోరు అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న క్వశ్చన్ ఇది. చనిపోయిన కుటుంబాల్లో వాళ్ళు వర్క్ చేస్తేనే నడిచే కుటుంబాలు చాలా ఉన్నాయి. చనిపోయిన కుటుంబాల్లో యూత్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఆశలు కూడా వాళ్ళతో పాటు కాలిపోయినాయి. వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళతో పాటు నాశనం అయిపోయింది. ఏదైతే యూత్ చనిపోయారో అందులో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే బతుకున్నారో ఆ పేరెంట్స్కి బతుకున్న ఒకటే, చనిపోయినా ఒకటే అన్నట్టుగా, కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు చనిపోతే వాళ్ళు ఉన్నా ఒకటే, లేనట్టుగా ఉంటే అని చెప్పి వాళ్ళ గుండె బాధ ఎవరికి చెప్పుకోలేదు. దీనన్నిటికీ కారణం వ్యవస్థలు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే, అన్ని ప్రైవేట్ ట్రావెల్స్లో సెక్యూరిటీ నిబంధనలు పెడితే, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే సైరన్ మోగేలాగా, ఆటోమేటిక్ స్పీడ్ తగ్గేలాగా, ఇవన్నీ ఎందుకు ప్రికాషన్స్? టెక్నాలజీ ఉంది మన దగ్గర, టెక్నాలజీ ఎందుకు వాడుకోవట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ఈ రూల్స్ ముందు తేవాలి? ప్రైవేట్ ట్రావెల్స్ తేవడం కాదు, ఏదైతే ఆర్టీఏ కానీ, రాష్ట్ర రవాణా శాఖ, ఇండియాకి సంబంధించింది కానీ, స్టేట్కి సంబంధించిన వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ రూల్స్ని తీసుకురావాలి. తీసుకొచ్చి ఎవరైతే ట్రావెల్స్ నిర్వహిస్తున్నారో, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ బస్సెస్,
అన్ని బస్సెస్లోనూ రవాణాకు సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అన్ని వ్యవస్థల్లోనూ ఒక ఫైర్ సేఫ్టీ, ఫైర్ అలారం లాంటిది ఏర్పాటు చేయాలి, ఫైర్ ఎస్కేప్ లాంటిది ఏర్పాటు చేయాలి. ఇవన్నీ తీసుకొస్తే ఎందుకు అమలు చేయరు వాళ్ళు? కానీ మీరు తయారు. వ్యవస్థలు మారాలి. వ్యవస్థలు మారకపోతే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగదు అని చెప్పి గ్యారంటీ ఎవరిస్తారు? ఎవరివ్వరు. కాబట్టి ఇప్పటికైనా వ్యవస్థలు మారి ప్రజలు శ్రేయస్సు కోసం, ప్రజల రక్షణ కోసం పనిచేస్తే ప్రజలు బాగుంటారు. ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. థ్యాంక్ యూ.